హాయ్ గైస్, ఇంకొక కొత్త వ్లాగ్కి స్వాగతం. ఎప్పుడు చెప్పేదే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే అందరూ అటెండెన్స్ వేసేయండి మీ లైక్స్ తో నచ్చితే. ఒక టైంలో చిన్నప్పుడు ఒక కవర్ ఇచ్చినా గానీ అసలు అఫీషియల్ మేము అన్నట్టు పట్టుకునే వాళ్ళం కూడా కాదు. కానీ రోజు ఈ బుట్ట తీసుకెళ్తుంటే అదే గుర్తొస్తుంది నాకు. ఆ టైంలో పెద్దవాళ్ళందరూ ఏమనేవాళ్ళు, మా అంత వయసు వచ్చినప్పుడు మీకు కూడా తెలుస్తుంది అవన్నీ అని. ఇప్పుడు అర్థమవుతుంది నాకు అంతా. యాజ్ యూజువల్ గా మా హస్బెండ్ నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు. వచ్చి నేను ప్రతిరోజు ఛాలెంజ్ లో మీకు ఎలాగో నమస్కారం పెట్టినట్టు అలా పెడుతున్నాడు. నిన్నట్లానే సేమ్ ఈ రోజు కూడా బాక్స్ లో అన్నం పెట్టుకొని వెళ్తున్నాను, కర్రీస్ బయట నుండి తెచ్చుకోవచ్చు అని చెప్పి. ఒక్కసారైనా బుట్ట నాకు ఇవ్వు అని అడుగుతాడేమో అనుకుంటున్నా. మా హస్బెండ్ మాత్రం మంచిగా వాటర్ క్యాన్ పట్టుకొని వెళ్తున్నాడు. అదే ఈ షాప్ మాకు మంచిగా ఒక పెద్ద రూమ్ లాగా అయి ఉంటేనా ఒక దాంట్లో కిచెన్ సెట్ చేసి సగం షాప్ పెట్టుకునే వాళ్ళం. లైఫ్ ఇంకా సెట్ అయిపోయేది. డబల్ రెంట్లు కట్టే పని లేకుండా ఇంటికి షాప్ కి ఒక దెబ్బకు 2 పిట్లు అన్నట్టు సెట్ అయిపోయేది. కానీ అన్ని అవ్వాలంటే అవ్వవు కదా. రాగానే ఇంకా రోజు రొటీన్ షాప్ మొత్తం క్లీన్ చేయడం, దానికి తోడు ఈ రోజు మొత్తం సర్దాడు మళ్ళీ షాప్ ఒకసారి నీట్ గా. నార్మల్ గా ఏదైనా పని చేస్తున్నాం అంటే ఇద్దరం షేర్ చేసుకోవటం అలవాటు. కానీ ఈ రోజు ఎందుకో మా హస్బెండ్ కొంచెం నాకు రెస్ట్ ఇచ్చేసాడు, నేను సర్దుతాలే అని. ఇద్దరం ఉన్నప్పుడు ఎందుకు సర్దుతామంటే అన్ని మోడల్స్ ఎక్కడ పెట్టాడు అని చెప్పి నాకు చూపిస్తాడు. మా హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు గవక్కన ఎవరైనా కస్టమర్స్ వచ్చినా నాకు ఈజీగా ఉంటదని. ఇంకొకటి టైం పాస్, ఇంకా ఇద్దరం మాట్లాడుకుంటా కబుర్లు చెప్పుకుంటా చేసుకుంటా ఉంటాం పని. అప్పుడు పని చేస్తున్నట్టు కూడా అనిపిదు కదా. బిజినెస్ అంటేనే అసలు ధైర్యంతో కూడుకున్న పని, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలని చెప్పి. ఒక్కోసారి అయితే రోజంతా కూర్చున్నా గానీ కస్టమర్స్ ఎవ్వరు రారు, ఖాళీగా రావాలి ఇంటికి. మళ్ళీ వచ్చే కస్టమర్స్ లో కూడా ఎంతమంది రకాలు ఉంటారు కదా. కొంతమంది రాగానే నచ్చి తీసుకెళ్లిపోతారు, కొంతమంది ఎన్ని మోడల్స్ తీస్తారో కానీ ఒక్కటి కూడా నచ్చలేదని వెళ్ళిపోతారు. అటు మెంటల్ గా ఇటు ఫిజికల్ గా 2 విధాలుగా పని చేయాల్సిందే. కానీ మేమిద్దరం సాయంత్రం అయిందంటే మాక్సిమం క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాము. షాప్ లో అసలు ఏంటి వాళ్ళ ఇలా అయింది అలా అయిందని దాని గురించి ఎక్కువ ఆలోచించము. నేను ఏదైనా కొంచెం దాని గురించి ఆలోచిస్తున్నా, ఏదైనా డల్ అవుతున్నా కానీ షాప్ విషయంలో ఏదైనా అవ్వకపోయినా బిజినెస్ సరిగ్గా, మా హస్బెండ్ ఒక్కటే చెప్తాడు, నేను స్ట్రెస్ అయ్యి నువ్వు స్ట్రెస్ అయ్యి ఇద్దరమి స్ట్రెస్ అవ్వనక్కర్లేదు, నువ్వు నీ పని చేసుకుంటా హ్యాపీగా ఉండు, దీని గురించి నేను చూసుకుంటా కదా అంటాడు. అప్పుడప్పుడు నా దగ్గర నుండి కొన్ని సజెషన్స్ తీసుకుంటాడు, కానీ మాక్సిమం నా దాకా రానివ్వడు. ఎందుకంటే నేను ఎక్కువ ఆలోచనలో పడిపోతానని. సరే మా హస్బెండ్ ఏం చెప్పట్లేదు కదా అని చెప్పి నాకెందుకని నేను మరీ అంత పట్టించుకోకుండా కూడా ఉండను. పట్టించుకున్నట్టు ఉంటాను కానీ నేను గమనించాల్సినవి అన్ని గమనిస్తాను. మా హస్బెండ్ కూడా నాకు చెప్పకుండా నాకేం అర్థం కావట్లేదులే అని చెప్పి మొత్తం ఆలోచిస్తా ఉంటాడు. ఆ టైంలో నాకు ఈజీగా అర్థమైపోతుంది, వెళ్ళి ఏదో జోక్స్ వేయటం కానీ మాటల్లో పెట్టి తనని డైవర్ట్ చేస్తాను. ఇంకప్పుడు కొంచెం కూల్ అయ్యి అప్పుడు తన మనసులో ఉన్నవన్నీ బయటికి చెప్పేసి కొంచెం రిలీఫ్ అవుతాడు. ఇంకొకటి, ఇద్దరమి ఇండిపెండెంట్ గా ఉన్నాం కాబట్టి పెళ్ళైనప్పటి నుండి మాకు ప్రతి ఒక్కటి నీట్ గా అర్థమవుతుంది, ఏ టైంలో ఏది చేసుకోవాలి అని చెప్పి. మెయిన్ డామినేషన్ అనేది అస్సలు ఉండదు ఒకళ్ళ మీద ఒకరికి. మా హస్బెండ్ చెప్తుంటే నేను వింటాను, నేను చెప్తే మా హస్బెండ్ వింటాడు. అలాంటప్పుడే ఏదైనా పెద్ద డెసిషన్స్ తీసుకోవాలన్నా గానీ ఇద్దరం ఒకరికొకరు మాటలు అర్థం చేసుకొని కరెక్ట్ గా ఏదో ఒక డెసిషన్ తీసుకోగలుగుతాము. పుట్టినప్పటి నుండి బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ ఏం కాదు మేము. అందుకే మాకు చిన్నప్పటి నుండి అన్ని చూసాం కాబట్టి లైఫ్ ఎలా ఉండాలి అని చెప్పి ఇద్దరికి చిన్న పాయింట్ తో సహా అన్ని తెలుసు. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవటము, అన్ని ఉన్నప్పుడు ఒకలాగా, ఏమీ లేనప్పుడు ఇంకొకలాగా బిహేవ్ చేయటం మాకు అస్సలు రాదు. ఎంత ఉన్నా గానీ ఎంత లేనప్పుడు గానీ ఒకేలాగా ఉంటాము. సడన్ గా అప్పుడప్పుడు అనవసరమైన విషయాలకి గొడవలు అయిపోతా ఉంటాయి, చిన్న వాటికి సిల్లీ రీజన్స్ కి. ఎందుకంటే మన మైండ్ డైవర్ట్ అవుతా ఉంటది ఆ టైంలో ఏదో ఒక విషయాల్లో ఆలోచించి వేరే దాంతో పోల్చుకొని అలా చిన్న గొడవలు వస్తాయి అనే కానీ. ఎప్పుడైనా కానీ కపుల్స్ మధ్యలో కంపారిజన్ అనేది ఉంటేనే గొడవలు వస్తాయి, లేకపోతే అసలు హ్యాపీ లైఫ్ అది. ఇంకొకటి, మనీ మ్యాటర్స్ లో బాగా గొడవలు అవుతాయి కపుల్స్ కి. ఆ ఒక్క విషయంలో తప్ప ఇంకా ఏదైనా పోల్చి చూడండి, దేనికి గొడవలు అనేవి కూడా రావు. నేనైతే మధ్యలో ఆలోచిస్తా ఉంటా, అసలు లవ్ చేసుకునేటప్పుడు ఈ మనీ మ్యాటర్స్ అవేమీ లేవు కదా, ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు గొడవలు అవుతున్నాయి అని. అప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడైనా కూడా గొడవ లేనప్పుడు మనం స్టార్టింగ్ లో ఎలా ఉన్నామని చెప్పి ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలు, అన్ని ఈజీగా సార్ట్ అవుట్ అయిపోతాయి అని. పెళ్ళి అవ్వక ముందు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండేది, లవ్ ఉండేది, ఒక మంచి బాండ్ ఉండేది. కానీ ఒక్కసారి పెళ్ళయ్యాక ఎక్కడ లేనివన్నీ వస్తాయి. ఇలాంటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. సునామీ తుఫాన్లు ఎట్లుండి వస్తాయో చెప్పలేం కదా. ఒక స్ట్రాంగ్ బాండ్ ఉన్నప్పుడు ఏదోటి బ్రేక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తా ఉంటారు. మా ఇద్దరి విషయంలో నేను ఒక సాఫ్ట్ ఈజీ టార్గెట్, నా మైండ్ ని డైవర్ట్ చేయడానికి ఈజీగా నన్ను టార్గెట్ చేసి మాటలు చెప్తా ఉంటారు. కానీ మన విషయంలో చిన్నప్పటి నుండి అన్ని చూసాను కాబట్టి నాకు కపుల్స్ మధ్యలో
అందులో ఎలాంటివి వస్తాయో తెలుసు, అందుకే నేను జాగ్రత్తగా ఉంటాను. మా హస్బెండ్ కి అన్ని చెప్పేస్తా. మొత్తానికి చెప్పాలంటే ఫెవికాల్, గమ్ము ఎన్ని ఉంటాయి అన్ని అంత అతికించిన అంత స్ట్రాంగ్ ఉండాలి కపుల్స్ మధ్య రిలేషన్. ఇప్పటి వరకు చెప్పినవి అన్ని 6 years కంప్లీట్ అయిపోయింది కదా, ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్పాను అన్ని. ఇంక ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం అంటే కరెక్ట్ గా అన్నం తినేటప్పుడు ఎవరొకరు కస్టమర్స్ వస్తారని చెప్పాను కదా, బయట ఎవరు వచ్చి చూస్తున్నారు టేబుల్ మీద చెప్పులే పెడితే. అప్పుడే లంచ్ ఎండింగ్ ఇస్తున్నాం మంచిగా స్వీట్ తో రవ్వ కేసరి. మా హస్బెండ్ ఏదో డీప్ గా చెప్తున్నాడు. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే, నిన్న నేను ఆఫర్ అక్కడ పెట్టాను కానీ ఎక్కువ ఎవరికి కనిపించలేదు, ఈ రోజు కొంచెం కనిపించేలాగా పెట్టా కదా బోర్డు, అందుకే చూసి వెళ్ళటానికైనా వచ్చి వెళ్తున్నారు అని చెప్తున్నాడు. ఇంకా గ్యాస్ వచ్చినప్పటి నుండి రోటీలు స్టార్ట్ చేయాలి. నేను ఇంకా అన్నం తగ్గించేసి ఈ 2 రోజులు అన్నం బాగా తినేసాను. సిలిండర్ బుక్ చేయడానికి నంబర్ తోనే చేయాలి కదా, ఆ నంబర్ లోనేమో బ్యాలెన్స్ లేదు, అందుకే ఇంకా 1 day పట్టింది మేము అది గ్యాస్ బుక్ చేయడానికి. లేట్ అయిపోయింది. వాటర్ ఎంత తాగితే అంత మంచిది. నేను ఒక్కొక్కసారి అసలు మర్చిపోతాను. ఇంతకు ముందు అయితే ఒక బాటిల్ తాగటం కూడా చాలా కష్టం. నేను ఇప్పుడు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వాటర్ కన్ఫామ్ గా తాగేస్తున్నాను, మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి. ఇంక ఈవినింగ్ అయిపోయింది, వర్కౌట్స్ స్టార్ట్. నాకు తిరిగి వచ్చేటప్పుడు బండి పార్క్ చేస్తుంటే మా హస్బెండ్ తెగ అడుగుతున్నాడు ఏమైంది ఏమైంది అని చెప్పి. ఏంటి అంత సడన్ గా షాక్ అయ్యి చూస్తున్నావు అంటే, కళ్ళు ఎర్రగా అయిపోయినాయి ఏంటి అంటున్నాడు. ఫుల్ గా కళ్ళు ఎందుకో మంటలు వచ్చేసినాయి. బండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు కూడా అంతగా డ్రైవ్ చేయలేకపోయాను, కళ్ళు మండుతా ఉన్నాయి నాకు. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ బిర్యానీ తినాలనిపిస్తుందంట, అందుకే ఈ రోజు కొత్త ప్లేస్ దగ్గర ట్రై చేశాడు. ఫ్రై పీస్ బిర్యానీ చెప్పుకున్నాడు. మా చీరాల్లో అయితే బిర్యానీ ప్లేస్లు ఎక్కువైపోయినాయి. చలికాలం అంటే తింటారు ఓకే, కానీ ఎండాకాలంలో కూడా ఫుల్గా ఉంటాయి బిర్యానీలు. అలానే షాప్ ముందు కూడా క్రౌడ్ అంతే ఉంటారు. ఎండాకాలం కదా అని చెప్పి తినకుండా అసలు ఉండలేరు, ఫుల్గా ఇచ్చేస్తారు మా చీరాల్లో బిర్యానీస్. ఇక్కడ ఆంటీ వెళ్తూ పలకరిచ్చారు. ఇంకా ఆంటీ పేరు అరుంధతి అంట, వాళ్ళ అమ్మాయి కూడా వీడియోస్ చూస్తారంట, హైదరాబాద్ లో ఉంటదంట. తను వచ్చి స్పెషల్ గా అడుగుతున్నారు, నువ్వు ఎలా తగ్గుతున్నావు, మా అమ్మాయి కూడా తగ్గాలనుకుంటుంది అని చెప్పి. నేను ఎవరు అడిగినా కానీ ఒక్కటే చెప్తాను, వీలుంటే జిమ్ చేస్తాను, లేదంటే నార్మల్ గా ఇంట్లో వర్కౌట్స్, కానీ ఫుడ్ మాత్రం కంట్రోల్ చేసుకోవాలని. ఇవాళ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మా అపార్ట్మెంట్ లో ఆంటీ కూడా చూసి సడన్ గా భలే తగ్గిపోయావు ఏం చేస్తున్నావు అని అడిగేసరికి అమ్మయ్య కొంచెం రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనిపించింది నాకు. ఈవినింగ్ ఇంకా మా హస్బెండ్ ఫ్లాస్కో తీసుకురా బయట టీ పోయించుకొని వద్దాము, 2 days అయింది టీ తాగి, కన్ఫర్మ్ ఇప్పుడు టీ తాగకపోతే ఇంకా నా పని అయిపోతుంది అన్నాడు. బయట చలిగాలు కొడుతున్నా గానీ టీ బయటే కూర్చొని తాగుదామని చెప్పి తాగుదాము. ఇక్కడ సింబాగాడి వాడి స్ట్రెంగ్త్ చెక్ చేసుకుంటున్నాడు అనమాట. మీ అందరికీ చూపిస్తున్నాడు, చూసారా గైస్ నాకు ఎంత స్ట్రెంగ్త్ ఉందో అని చెప్పి గట్టిగా లాగి మరీ చూపిస్తున్నాడు. మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ని కలిసాడు. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చాక సింబాగాడికి చికెన్ ఆల్రెడీ పెట్టొచ్చాను రైస్ కుక్కర్ లో, వాడి చికెన్ అయితే ఉడికిపోయింది. మాకే కాదు బయట హాయిగా కూర్చొని తినాలి, చల్లడిగాలి కనిపించేది, వీడికి కూడా అనిపిస్తుంది. వాడు బయటికి తీసుకెళ్తున్నాడు, డోర్ దగ్గర నుంచొని పిలుస్తున్నాడు నాకు బయట పెట్టు అని చెప్పి. చికెన్ ఎంత కాలిపోతుందంటే అసలు మనం కూడా తినలేము, అంత వేడిగా ఉంది. వాడు అయినగా ఆగడు, తిని పడేస్తాడు, మొత్తం క్లీన్ స్వీప్ చేసేస్తాడు 2 నిమిషాల్లో. మార్నింగ్ ఇంకా లేచాక ఇంట్లో నార్మల్ పనులు, కిచెన్ లో అంట్లు అవన్నీ కడుక్కోవాలి. 1-2 అంట్లు ఉన్నా కానీ కడిగేసుకుంటా ఉంటాను వెంటనే. ఇంకా ఈ రైస్ కుక్కర్ గిన్నెకి ఈ రోజు రెస్ట్ ఇచ్చే టైం వచ్చేసింది, గ్యాస్ వచ్చేసింది కదా, ఇంకా హ్యాపీగా దానికి ఈ రోజు రెస్ట్ చెప్పేస్తాను, వేరే వంటలు చేస్తాను అన్నం కాకుండా. ఈ 2 రోజులు నాన్ స్టాప్ గా పని చేస్తానే ఉంది. మా కోసం వంటలు చేసుకోవటం, మళ్ళీ సింబాగాడి కోసం ఏదో ఒకటి పెట్టడం, దాని పని అయిపోయింది పాపం 2 రోజులు. ఎండ ఎక్కువ రాకముందే చెట్లకు నీళ్లు పోసేస్తున్నాను. ఫుల్ గా ఎండ వచ్చినప్పుడు నీళ్లు పోయకూడదు అంటారు కదా. కాసేపు ఇంట్లో కిటికీలు అవన్నీ తీసేసి ఫ్రెష్ గాలి వస్తుందని చెప్పి తీస్తాను. ఇంకా కాసేపు అంతే నుంచొని చూస్తా ఉంటా, చల్లటి గాలి వస్తా ఉంటది. మేముండే ఏరియాలో కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి, అందరి ఇళ్లలో మాక్సిమం. వాళ్ళు కొబ్బరి నీళ్లు ఫ్రీగా తాగొచ్చు హ్యాపీగా ఎండాకాలం వచ్చినప్పుడు. అందులోనూ మాకు ఇటు సైడ్ నుండి దూరంగా కొండలు కనిపిస్తా ఉంటాయి, అది ఏ ఊరో కూడా తెలియదు కానీ బాగా కొంచెం క్లియర్ గా కనిపిస్తాయి, ఎక్కువ ఉంటాయి కొండలు కూడా. లంచ్ లోకి రోటీయాను ఆలు కుర్మా చేస్తున్నాను. 2 రోజుల నుండి అన్ని కర్రీస్, వెజ్ కర్రీస్ తిని బోర్ కొట్టేసిందంట, అన్నం కూడా వద్దని చెప్పేశాడు. ఆలు కుర్మా కూడా కాకుండా వేరే కర్రీ ఏమైనా చేద్దామంటే ఫ్రిడ్జ్ లో కూడా ఎక్కువ కూరగాయలు ఏమీ లేవు, రేపు తెచ్చుకోవాలి వెళ్ళి. అందుకే 2 ఆలు ఉన్నాయి, టమాటా ఉల్లిపాయ అన్ని ఉన్నాయి కదా, ఇంకా ఆలు కుర్మా చేశాను. ఆయిల్ వేసేసి అందులో ఒక చక్కేసేసి అందులో తాలింపు దినుసులు వేసేసాను. తర్వాత ఉల్లిపాయలు వేసాను, ఉల్లిపాయలు కొంచెం వేగటానికని సాల్ట్ వేసాను. తర్వాత లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేశాను. అంతా ఫ్రై అయిపోయాక బంగాళదుంపలు, టమాటా, పచ్చిమిర్చి, పసుపు, టేస్ట్ కి సరిపోయినంత సాల్ట్,
కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసి కలిపేసాను. కొంచెం ఆ ముక్కలన్నీ కూడా వేగే వరకు ఫ్రై చేసేసి లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసి కొంచెం సరిపోయినంత వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు పెడతాను. ఇందులోకి మామూలుగా హోటల్ స్టైల్ చేసుకోవాలంటే క్యారెట్, గ్రీన్ పీస్ అన్నీ వేసుకోవచ్చు. ఈసారి అలా ట్రై చేస్తాను. నాకు ఎప్పుడు నుండి అనుకుంటున్నాను అలా ట్రై చేయాలని. లంచ్ ముందుగానే పెట్టి పంపించేసేస్తున్నాను మా హస్బెండ్కి. ఎందుకంటే ఈరోజు నేను షాప్కి వెళ్ళట్లేదు, నాకు ఇంట్లో పనులు ఉన్నాయి. మళ్ళీ ఇవాళ అసలుకే ఇల్లు సర్దుకోలేదు. మా హస్బెండ్ షాప్కి వెళ్ళిపోయాక ఫ్రీగా నేను ఇల్లు అంతా సర్దుకొని మళ్ళీ బట్టలన్నీ వాష్ చేసుకునేది ఉంది. బట్టలన్నీ వాష్ చేసుకొని ఇంకా అప్పుడు ఫ్రెష్ అయిపోయి నేను అప్పుడు తింటాను లంచ్. 2 రోజులు అయింది కదా ఇంట్లో వంట చేసి, గ్యాస్ అయిపోయినప్పుడు అసలు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో ఇలా వంట చేసినప్పుడు. ఏదో 10 రోజుల నుండి ఇంట్లో గ్యాస్ లేదన్నంత ఫీలింగ్ వస్తుంది. ఈ రోజు మీ ఇంట్లో మీరేం వంటలు చేసుకున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేస్తే రికమెండ్ అవుతాయి వీడియోస్. కొత్త యూస్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.